నిత్యక్షేమంగా ఇంటికి చేరుకుంటారా? మన సిటీలోని షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, రెస్టారెంట్లు, హాస్పిటళ్లు ఎంతవరకు సేఫ్? అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పరిస్థితి ఏంటి? సేఫ్టీ లేని సిటీ కట్టడాలపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. మన హైదరాబాద్ క్షేమమేనా? డేంజర్ జోన్ లో ట్విన్ సిటీస్. సేఫ్టీ లేని సిటీ హైదరాబాద్. హైదరాబాద్ లో ఏదైనా పెద్ద భవనం నిర్మాణం చేయాలా? అయితే ఎలాంటి ముందస్తు అనుమతులు అవసరం లేదు. ఫైర్ సేఫ్టీ అయితే అసలు అక్కరే లేదు. జీహెచ్ఎంసీ అగ్నిమాపక శాఖలో అధికారులందరూ చాలా మంచోళ్లు. అసలు ఆ భవనం ఆ ప్రాంతంలో కట్టొచ్చా లేదా అనే అనుమానం లేకుండా, ఫైర్ పర్మిషన్ అసలే లేకుండా అనుమతులు ఇచ్చేస్తారు. వారి మంచితనంతో హైదరాబాద్ అంతా కనీస జాగ్రత్తలు పాటించకుండా కట్టిన ఆకాశ హార్మ్యాలతో నిండిపోయింది. వీటిలో చాలా వరకు ఫైర్ సేఫ్టీ లేని కట్టడాలే. ఒక సర్వే ప్రకారం జంట నగరాల్లో ఉన్న మొత్తం షాపింగ్ మాల్స్, హోటల్స్, సినిమా థియేటర్స్, బార్లు, రెస్టారెంట్లలో దాదాపు 99% నిబంధనలకు విరుద్ధంగా కట్టినవే అనే చేదు నిజం బయటపడింది. మొత్తం 372 భవంతులను పరిశీలిస్తే వాటిలో 39 బార్లకు సరైన దారి లేదు. 66 బార్లలో ఖాళీ ప్రదేశమే లేదు. 67 బార్లలో ప్రమాదం జరిగినప్పుడు బయటికి వెళ్లేందుకు ఎమర్జెన్సీ దారి లేదు. 69 బార్లలో మంటలను అదుపులోకి తెచ్చే పరికరాలు లేవు. 59 బార్లలో ఎమర్జెన్సీ బ్యాటరీ బ్యాకప్ లేదు. మొత్తం 118 షాప్స్ మాల్స్ లో 95 భవనాలలో ఖాళీ ప్రదేశం లేదు. 77లో ఫైర్ యాక్సిడెంట్ అయితే పారిపోలేం. 117 మాల్స్ లలో మంటలను అదుపులోకి తెచ్చే పరికరాలు లేవు. 142 హోటల్స్, లాడ్జ్లలో 81 తప్పించుకునే దారి లేకుండానే ఉన్నాయి. 113 హోటళ్లలో ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవు. చివరికి 43 ఫంక్షన్ హాళ్లలో, 40 హాళ్లలో ఖాళీ ప్రదేశమే లేదు. ఇలా కనీస జాగ్రత్తలు కూడా లేకుండానే మన జీహెచ్ఎంసీ అగ్నిమాపక శాఖ అధికారులు వీటికి అనుమతినిచ్చిండ్రు. ఈ కట్టడాలలో ఫైర్ యాక్సిడెంట్లయితే అంతే సంగతులు. అసలే ఇరుకైన రహదారులు, పక్కనే ఆకాశాన్ని తాకేటట్లు అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్. వీటిలో అగ్ని ప్రమాదం జరిగితే ఆస్తి నష్టమే కాదు, ప్రాణ నష్టం కూడా అధికంగా ఉంటుందనేది కాదనలేని వాస్తవం. అధికారుల నిర్లక్ష్యంతో హైదరాబాద్ డేంజర్ సిటీగా మారింది. మరి ఇప్పుడైనా ఉన్నతాధికారులు తమ మొద్దు నిద్ర వదిలి సేఫ్టీ లేని భవంతులపై చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. హైదరాబాద్ డేంజర్ సిటీ కాదని జనాలకు భరోసా కల్పిస్తారేమో చూద్దాం. కోట్లు పెట్టి బిల్డింగులు కట్టినా కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అన్నట్లు ప్రమాదం జరిగాక ఎంత బాధపడినా లాభం లేదు. ఇప్పటికైనా షాపింగ్ కాంప్లెక్స్ యజమానులు అధికారులు చెప్పిన సూచనలను పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని రాజ్ న్యూస్ విజ్ఞప్తి చేస్తోంది. కెమెరామెన్ విజయ్తో కలిసి భాస్కర్, రాజ్ న్యూస్, హైదరాబాద్. బులెటిన్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్, తెలంగాణ గుండె చప్పుడు. ఫ్రంట్ పేజ్ టు బ్యాక్ పేజ్, టాప్ టు బాటం, కాలం టు కాలం. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఇట్లా మాట్లాడడం అనేది ద్వంద్వ వైఖరిగా. ధీమాలు రాజకీయ ప్రక్రియకు ఒక మంత్రసాని పాత్ర ఉంటుంది. వార్తలెన్ని, వాస్తవాలెన్ని? 4 కోట్లలో 1% వచ్చినా 800-900 మంది నిలబడలేదు. ఇదంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఉద్విగ్న వాతావరణాన్ని భంగపరచడానికి కుట్రలాగా కనబడుతుంది. వ్యాఖ్యానాలెన్ని, నిజాలెన్ని? శ్రీకృష్ణ కమిటీకి వచ్చిన నివేదికలు 90% తెలంగాణకు అనుకూలంగా వచ్చాయి. వార్తల వెనుక సోర్స్ గుట్టు విప్పే వార్తలు, వాస్తవాలు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మీ రాజ్ న్యూస్ లో. కోరిన కోర్కెలు తీర్చే కోదండరాముడు వెలసిన భద్రాచలం. దక్షిణ కాశీగా వెలుగొందే కాళేశ్వరం. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. ఆపద మొక్కులు తీర్చే వేములవాడ రాజన్న సన్నిధి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే. లక్ష్మీ నరసింహస్వామి కొలువైన యాదగిరి గుట్ట. కాలనేత్రాల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ.
సకల కళలను ప్రసాదించే బాసర జ్ఞాన సరస్వతి. తెలంగాణ గ్రామ గ్రామాన కొలువయున్న దేవాలయాల చరిత్ర తెలిపే తెలంగాణ ఆలయాలు. శనివారం రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి ఆదివారం సాయంత్రం 4 గంటలకు మరియు మంగళవారం రాత్రి 12 గంటలకు మీ రాజ్ న్యూస్ లో.